పాన్ 2.0 స్కామ్ ఇంటర్నెట్ లో బాగా వైరల్ అవుతుంది. సో ఈ న్యూస్ ఏంటంటే పాన్ 2.0 కార్డ్ కి అప్గ్రేడ్ అవ్వమని ఈ ఫ్రాడ్స్టర్స్ ఫిషింగ్ ఈమెయిల్స్ అయితే పంపిస్తున్నారు అనమాట. మీకు స్క్రీన్ పైన ఒక ఈమెయిల్ ఐడి అయితే కనిపిస్తుంది కదా, గెట్ యువర్ పాన్ 2.0 అనే సబ్జెక్ట్ తో ఈ ఈమెయిల్స్ అయితే వస్తుంది. సో ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అయితే ఈ ఈమెయిల్స్ ఫేక్ అని కన్ఫర్మ్ చేసింది. ఒకటి గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ ఎప్పుడు కానీ ఈమెయిల్స్ నుండి కానీ కాల్స్ త్రో కానీ మనకి ఎప్పుడు ఓటీపీస్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఇలాంటి అప్డేట్స్ అని ఎప్పుడు ఈమెయిల్స్ త్రో అయితే అడగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి ఈమెయిల్స్ వస్తే అఫీషియల్ డొమైన్స్ లైక్ .gov.in or .nic.in తో ఎండ్ అవుతాయి, అది చెక్ చేసుకోండి. అండ్ అన్నోన్ లింక్స్ మీద ఎట్టి పరిస్థితుల్లో క్లిక్ చేయకండి. ట్రస్టెడ్ సోర్స్ నుండి వచ్చిన లింక్స్ మాత్రమే క్లిక్ చేయండి, అది కూడా ఒకసారి వెరిఫై చేసుకొని క్లిక్ చేయండి. అన్నిటికన్నా ముందు ప్రతి ఒక్క జీమెయిల్ అకౌంట్ కి 2-factor అథెంటికేషన్ అనేది ఉండాలి. సో ఇది ఎలా పనిచేస్తుందంటే మన అకౌంట్ కి సెకండ్ లేయర్ ప్రొటెక్షన్ లెక్క పనిచేస్తుంది అనమాట. మీ మొబైల్లో గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి అకౌంట్ ని సెలెక్ట్ చేసుకొని మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దెన్ అక్కడ సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే 2-step వెరిఫికేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి ఆ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేయండి. సో ఈ ఆప్షన్ ఎనేబుల్ చేసుకున్న తర్వాత ఏదైనా కొత్త డివైస్ లో మన గూగుల్ అకౌంట్ తో పాస్వర్డ్ కొట్టి లాగిన్ అయినా సరే మనకు ఒక ఓటీపీ సెకండ్ వెరిఫికేషన్ కింద అయితే వస్తుంది. అండ్ అదర్ మెథడ్స్ తో కూడా మనమా కాదని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అకౌంట్ అయితే లాగిన్ అవుతుంది. అండ్ ఇలాంటి స్కామ్ ఈమెయిల్స్ వస్తే webmanage@incometax.gov.in అండ్ incident@cert-in.org.in సో ఈ రెండు వెబ్సైట్స్ కి ఇలాంటి స్కామ్ రిలేటెడ్ మెసేజెస్ అయితే ఫార్వర్డ్ చేయొచ్చు, తగిన యాక్షన్ అయితే తీసుకుంటారు.